హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మంచి హెల్దీ స్వీట్ ఐటెం బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు రాగులను అయితే తీసుకున్నానండి. ఈ రాగుల్ని నేను రాత్రంతా నానబెట్టుకొని ఒక 4-5 సార్లు కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బీట్రూట్ని అయితే తీసుకున్నానండి. బీట్రూట్ ఒకటంటే ఒకటని కాదు, మనం ఒక కప్పు రాగుల్ని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బీట్రూట్ తురుమయ్యేలాగా తీసుకోవాలి. నేను ఈ బీట్రూట్ని తీసుకొని బాగా మొత్తం పీల్ మొత్తం తీసేసి ఇలా తురిమేస్తున్నానండి. బీట్రూట్ చాలా మంచిది. బీట్రూట్లో ఐరన్, కాల్షియం ఇంకా చాలా విటమిన్ డి కూడా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది. ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ బీట్రూట్తో చేసిన స్వీట్ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బీట్రూట్ని తురిమేసి పక్కన పెట్టుకున్నాను. కరెక్ట్గా నాకైతే ఒక కప్ అయితే వచ్చేసిందండి. ఇలా శుభ్రంగా కడిగిన రాగుల్ని తీసుకొని ఇలా వాటర్ మొత్తం వంచేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రాగులు మొత్తాన్ని వేసేస్తున్నాను. రాగులు కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీనిలో కూడా కాల్షియం ఉంటుంది, పొటాషియం ఇంకా మెగ్నీషియం ఇంకా విటమిన్ ఏ, సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిది. ఈ రెండు కలిపి తీసుకునే స్వీట్ ఐటమ్ అంటే ఇంకా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని నేను బాగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బేషన్ లాంటిది ఏదైనా తీసుకొని దీనిలో ఒక నెట్ హెల్ప్తో ఇప్పుడు మనం రెడీ చేసిన మిక్సీ పట్టేసిన ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బీట్రూట్ జ్యూస్ని అయితే తీసేసుకోవాలి. ఇక్కడ టీ స్ట్రైనర్ అయితే కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని నేను ఇలా నెట్ అయితే తీసుకున్నానండి. ఇలా తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్ల వరకు సగ్గుబియ్యం పౌడర్ని అయితే తీసుకున్నానండి. తర్వాత ఇంకా 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ని కూడా తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లవర్ అనేది మనకి కొంచెం స్ట్రక్చర్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. మొత్తం సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఈ కార్న్ఫ్లవర్తో అయినా చేసేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసేసాను. వేసేసి జీడిపప్పుల్ని ఇలా వేసేసి జీడిపప్పుల్ని దూరగా వేగించే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మొత్తం ఫ్రై అయిపోయినాక వీటిని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆ బాండీలో మనం ఒక 2 కప్పుల అయితే బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఎందుకంటే రాగులు 1 కప్పు ఇంకా బీట్రూట్ తురుము అనేది 1 కప్పు కాబట్టి ఇప్పుడు 2 కప్పుల నేను బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను. ఈ బెల్లం కూడా బాగా కరగాలి అంతే, మనకి పాకం అయితే రావసరం లేదు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిస్తున్నాను. దీనిలో మనం ఈ స్వీట్ ఐటెంలో పాలు కానీ, పంచదార కానీ, మైదా కానీ ఎటువంటిది యాడ్ చేయలేదు. సో ఇది చాలా హెల్దీ ఐటెం అనమాట. మొత్తం బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా టీ స్ట్రైనర్తో అయితే నేను ఇలా వడకట్టేస్తున్నాను. చూసారా, ఇది ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పాకం అయితే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి అదే బాండీలో మనం రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని వేసేసి ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఉంచుకోకూడదు, అలానే హై ఫ్లేమ్లో కూడా ఉంచుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ ఉండలు లేకుండా ఇది మొత్తం బాగా దగ్గరికి పడే వరకు బాగా కలుపుతూ ఇలా దగ్గర పడేలాగా చేసుకోవాలి. ఇలా రెడీ అయ్యేటప్పుడు ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఇలా ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుందండి. ఇలా నెయ్యి పట్టాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు మొత్తాన్ని కూడా దీనిలోకి అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల మనకి ఉండలుగా అయితే కట్టదు, బాగా స్వీట్ అయితే చక్కగా రెడీ అవుతుంది. దీనిలో మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు, గమనించారా? సో ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా స్వీట్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
చేసేసాను. బాగా దగ్గర పడిపోయింది కాబట్టి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఈ బౌల్‌లో కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఈ విధంగా చేసేసి, మనం రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ హల్వాని మనం ఈ బౌల్‌లోకైతే తీసేసుకొని ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా వేరే దేనిలో అయినా చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో అయినా తీసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్‌లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీనిలో జీడిపప్పులు వేసి గార్నిష్ చేశానండి. ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, ఇది చక్కగా ఒక షేప్ రావడానికి. 10 మినిట్స్‌లో ఒక షేప్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నేను 10 మినిట్స్ తర్వాత చక్కగా బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. చాలా బావుంటుందండి ఈ స్వీట్. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్‌కి కానీ, ఇంకా కాల్షియం డెఫిషియన్సీతో ఏదన్నా బాధపడుతున్న మహిళలకి కానీ, రోజు ఈ స్వీట్ తీసుకోవడం వలన చాలా మంచిది. చాలా బావుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్‌గా అయితే వచ్చేసిందో స్వీట్. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చక్కగా బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.